నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మేము మీకు మహారాజులం. ఇకపై మీరు మందు తాగి మాట్లాడితే ఇంట్లో వాడు మాత్రమే కాదు, మీ కారు కూడా మీ మాట వినదు. అసలు కనీసం స్టార్ట్ కూడా కాదు. అంతేకాకుండా ముందున్న కార్లతో మీ కారు ముచ్చట్లు పెట్టుకుంటుందట. ఇవన్నీ మున్ముందు కార్లలో రాబోయే సౌకర్యాలు. ఇప్పుడంటే మందు బాబులు వాహనాలు నడుపుతున్నారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. కానీ మున్ముందు తాగి వాహనం నడపడం కుదరదు. మనుషుల్లాగే కార్లు కూడా ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి. వాహనం లోపల ఉన్న వారికి మాత్రమే కాదు, రోడ్డుపై నడిచే వారికి కూడా ఎయిర్ బ్యాగ్ రక్షణిస్తుంది. భవిష్యత్తులో సాంకేతికతతో ఇవన్నీ సాధ్యమవుతాయి. మద్యం తాగిన వ్యక్తి వాహనం నడపడానికి స్టీరింగ్ ముందు కూర్చుంటే వాహనం కనీసం స్టార్ట్ కూడా కాదు. డ్రైవర్ వచ్చి కూర్చోగానే స్టీరింగ్ పై ఉండే ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు అతన్ని స్కానింగ్ చేసి మద్యం ఆనవాళ్లను గుర్తిస్తాయి. పరిమితికి మించి ఉంటే కారు స్టార్ట్ చేయడం సాధ్యపడదు. ఇలాంటి ఆధునికత సాంకేతికతే భవిష్యత్ తరం కార్లలో అందుబాటులోకి రాబోతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఆల్కోలాక్ అనే పరికరం ఉంది. డ్రైవర్లు స్టీరింగ్ ముందు కూర్చున్నాక అక్కడున్న పరికరంతో శ్వాస గట్టిగా పీల్చి నోటితో వదలాలి. నిర్దిష్ట పరిమితికి మించి మద్యం సేవించి ఉంటే స్టార్ట్ కాకుండా లాక్ చేస్తుంది. రోడ్డుపై ప్రయాణించే ఒక కారు ఎదురుగా పక్క నుంచి వచ్చే కార్లతో మాట్లాడుకుని వచ్చే ప్రమాదాన్ని ఊహించి ముందుగానే హెచ్చరిస్తుందంటే నమ్ముతారా? కానీ నిజంగానే ఇలా జరుగుతుంది. శాటిలైట్ సాంకేతికత దీనికి దోహదపడనుంది. రోడ్డు పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిపుచ్చుకుంటాయి. కార్లలో అమర్చిన కెమెరాలు, సెన్సార్లు భద్రతా ప్రమాణాలను గమనిస్తూ ఒకదానితో మరొకటి రియల్ టైంలో సంభాషించుకుంటాయి. జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించి వాటంతటా అవే స్పీడ్ని తగ్గిస్తాయి. ఒక్కసారిగా బ్రేక్ వేసినా, లైన్ మారినా సమీపంలోని వాహనాలకు సమాచారాన్ని చేరవేస్తాయి. దీన్నే వెహికల్ టు వెహికల్ టెక్నాలజీ అంటారు. ప్రమాదాల నివారణే కాకుండా ఇంధన వినియోగం తగ్గింపు, ట్రాఫిక్ జామ్లను తగ్గించేందుకు సైతం ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆధునిక తరం వాహనాల్లో అడాస్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. కారులో ఉండే సెన్సార్లు, కెమెరాలు రోడ్డు మీద ఉన్న వస్తువులు, ఇతర వాహనాలతో పాటు నడుస్తూ వెళుతున్న వారిని గుర్తిస్తాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉంటే హెచ్చరించి ఆటోమేటిక్ బ్రేక్ వేస్తుంది. స్టీరింగ్ను సైతం ఆటోమేటిక్గా నియంత్రిస్తుంది. సడన్గా లేన్ మారితే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ట్రాఫిక్ అనుగుణంగా వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. పార్కింగ్లోనూ సాయం చేస్తాయి. కనిపించని ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను గుర్తించి హెచ్చరిస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగితే కారులోని ఎయిర్ బ్యాగ్లు తక్షణమే విచ్చుకుని అందులోని వ్యక్తులకు ప్రాణహాని తగ్గిస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ రోడ్డుపై వెళ్లే వ్యక్తులను వాహనం ఢీకుంటే పరిస్థితి ఏంటి? మరి వారికి ప్రొటెక్షన్ అవసరం లేదా? ఓ కార్ల కంపెనీ దీన్ని సైతం మార్గాన్ని రెడీ చేసింది. నడుస్తున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టిన వెంటనే వ్యక్తికి వాహనానికి మధ్య ఏర్పాటు చేసిన ఎయిర్ బ్యాగ్ తక్షణమే తెరుచుకుని తీవ్ర గాయాలు కాకుండా కాపాడుతుంది. ఈ రకం ఎయిర్ బ్యాగ్ వ్యవస్థను కార్ల తయారీ సంస్థలు రెడీ చేస్తున్నాయట. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.